చారుమతి ప్రభృతిభిః పూజితాకారే చారుమతి మొదలైన వారి చేత పూజింపబడుతున్న దివ్యాకారం కల మహాలక్ష్మి అని దీని యొక్క భావం. అంటే చారుమతి మాత్రమే కాదు, అనేక మంది పూజించారని అర్థం. ఇది మనకి వ్రతకల్ప కథలో కనబడుతుంది. చారుమతీదేవి తానొక్కతే పూజించకుండా అనేక మంది ముత్తైదువులను పిలిపించుకుని వారందరూ కలిసి పూజించినట్లుగా మనకి కథలో చెప్పబడుతున్నది. ఇలా చారుమతి మొదలైన స్త్రీలు ఆ తల్లి యొక్క దివ్యాకారాన్ని పూజించారు కనుక వాళ్ళ చేత పూజింపబడిన దివ్యమైన విగ్రహము కలది అనే భావాన్ని ఇక్కడ చూపించారు. ఇందులో మరొక భావం మనం పరిశీలించవచ్చు. ఆనాడు చారుమతి ఆరాధించినది తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ఆరాధిస్తున్నారు. చారుమతి మొదలుకుని ఎందరెందరెందరో ముత్తైదువుల చేత బహుకాలము నుంచి సంప్రదాయబద్ధముగాను పరంపరగాను పూజింపబడుతున్న తల్లి అనే భావం కూడా ఇందులో ఉన్నది. ఇది మనకి మంచి పని చేయడం కోసం ప్రేరణగా ఈ వ్రత విధానాన్ని చూపించారు. నిజానికి శ్రావణమాసం అంటేనే మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రం. ప్రకృతిలో లక్ష్మి కళ కనబడుతుంది. మహాలక్ష్మిని ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిమని శ్రీ సూక్తంలో వర్ణించుకున్నాం. సృష్టిలో ఉన్న ఆర్ద్రత అనే గుణం ఉన్నదే అది తల్లి వంటిది. ఆర్ద్రతే సృష్టిని విస్తరింపజేస్తోంది, వికసింపజేస్తోంది. అందుకు జగత్కారిణి అయిన జగన్మాత ఆర్ద్రస్వరూపిణి. అలాగే ఆర్ద్ర అంటే కరుణార్ద్ర, కరుణ కలిగిన తల్లి, దయాస్వరూపిణి. ఆర్ద్ర అనే మాటకి లౌకిక అర్థంలో తడి అని అర్థం, దయతో తడిసిన తల్లి. అదేవిధంగా ఆర్ద్రమైన స్వభావం అంటే చల్లనైనటువంటి స్వభావం కలది. మన ఆప్యాయనము అనే మాట వింటుంటాం. ఏదైనా ఎండిపోయిన వస్తువు మీద నీళ్లు జల్లితే అది తాజాగా కనబడుతుంది. అలాగే ఆర్ద్రత ఉంటేనే మనస్సు ఎప్పుడూ నిర్మలంగాను ఆనందంగాను ఉంటుంది. అదే ఎండిపోతే రసవిహీనం అంటారు. ఆర్ద్రంగా ఉంటే రసవంతం. అమ్మవారే రసపదే, రసస్వరూపిణి. ఆ భావం అంత గొప్పగా ప్రయోగించారు ఇక్కడ. రసపదం అనే మాటకు మరొక అర్థం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఆర్ద్రతా గుణము కలిగిన శ్రావణ మాసంలో వర్షాదుల చేత ఆర్ద్రమైనటువంటి భూమి రకరకాల పంటల్ని పండిస్తుంది కనుక ఆ ఆర్ద్ర రూపాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తూ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ, ఆ పూర్ణిమకు ముందు ఏ శుక్రవారం వస్తుందో శుక్రవారం నాడు ఆరాధిస్తున్నాం. అంటే శ్రావణ శుక్లపక్షం చాలా గొప్పది. శుక్లపక్షంలో వచ్చే పూర్ణిమకి ఇంకా ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే పూర్ణిమ అంటేనే నిండు కళలు కలిగిన చంద్రుడు ఉన్నటువంటి తిథి అని అర్థం. మళ్ళీ చంద్రుడు కూడా రసస్వరూపుడు, ఆర్ద్రస్వరూపుడే. సోమో భూత్వా రసాత్మక అంటారు కదా. అందుకు ఒకవైపు చూస్తే శ్రావణమాసపార్ద్రత, మరొకవైపు నిండు చంద్రుని యొక్క కళలతో కూడిన ఆర్ద్రత. ఎందుకంటే అమ్మవారు వెన్నెలంత చల్లనిది, వెన్నెలంత తెల్లనిది, అంత నిర్మలమైనది. అది నిండైన వెన్నెల. అందుకే శరత్ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ ఇవన్నీ కూడా అమ్మవారి ఆరాధనకి ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ఆ పూర్ణిమ నాటి చంద్రుడు, ఆ పూర్ణిమ నాటి చంద్రుడికి దగ్గరున్న శుక్రవారం తీసుకోవాలట. చంద్రాం చంద్ర సహోదరీం అంటున్నాం కదా లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో. చంద్రస్వరూపిణి లక్ష్మీదేవి. అందుకే చంద్రతత్వమునందు లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది ఒక ప్రధానమైన అంశం. క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు కూడా ఆ మథనం చివరిలో చంద్రుడు ఉద్భవించి తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించారు. అంటే ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి. ఇది కూడా గమనించవలసింది. మళ్ళీ లక్ష్మీదేవి వచ్చిన తర్వాత అమృతం వచ్చింది. కానీ లక్ష్మీదేవికి ముందు చంద్రుడు, వెనుక అమృతము రెండు. కానీ చంద్రునికి అమృతానికి మధ్య మహాలక్ష్మి అనేది అంటే అర్థం అటు చంద్ర లక్షణం, ఇటు అమృత లక్షణం రెండూ అమ్మవారిలో ఉన్నాయి. చంద్రుడికి అమృత కిరణుడు అని పేరు. చల్లదనము, ఆర్ద్రత మాత్రమే కాకుండా ఆనందకరము, శాశ్వతత్వము, ఇది అమృత అనే శబ్దానికి అర్థం. ఈ ఆనంద శాశ్వత లక్షణాలు కూడా తల్లి వద్ద ఉన్నాయి. అందుకే ఆర్ద్ర అమృత అయినటువంటి తల్లిని ఆర్ద్రమైనటువంటి శ్రావణమాసం నాటి పూర్ణిమ ఆరాధన విశేషం. పైగా శుక్రవారం పూజ అమ్మవారికి ప్రీతి కనుక సరిగ్గా పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారమే మనకు గ్రాహ్యం అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే శుక్రవారానికి భృగు ప్రజాపతి ప్రధానమైనటువంటి అధిపతిగా ఉంటాడు. అందుకే దీనికి భృగువారము అని కూడా పేరున్నది. భృగువు ప్రజాపతుల్లో ఒకడు. సర్వజగత్కారిణి అయిన మహాలక్ష్మి మొట్టమొదటిగా ఈ భృగు ప్రజాపతికి సంతానంగా కలిగింది. అటువంటి ఆ తల్లి నారాయణ్ణి చేపట్టి వైకుంఠంలో మహాలక్ష్మిగా ఉంది అని విష్ణు పురాణం మనకు చెప్తున్నది. అందుకే భృగు పుత్రి కనుకనే భార్గవి అని పేరు. అలాంటి భృగు ప్రధానమైనటువంటి భృగువాసరం నాడు అంటే శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఆరాధించాలి. అది పూర్ణిమకు ముందు ఉన్న శుక్రవారము. శ్రావణమాసం అనగానే ఇన్ని ఆర్ద్రతా లక్షణాలు, రసలక్షణాలు కలిగి ఉన్నాయి కనుకనే మనకు కూడా అటువంటి ఆర్ద్రతని, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది ఆ తల్లి. అందుకు ఈ తిథిని పెద్దలు మనకి నిర్ణయించడంలో ఇంత ఆంతర్యం.